ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోతా ఉంది. మీరు చూస్తే అన్ని డిపిఆర్లు రిటర్న్ వస్తున్నాయి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చెనాక కొరాటాకు అనుమతి తెచ్చినాం, చిన్న కాళేశ్వరంకి అనుమతి తెచ్చినాం, చౌటుపల్లి హనుమంతరెడ్డి ప్రాజెక్టుకి అనుమతి తెచ్చినాం, గూడెం లిఫ్ట్ ఇరిగేషన్కి అనుమతి తెచ్చినాం, మోడికుంట వాక్కు అనుమతి తెచ్చినాం, కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి తెచ్చినాం. ఇట్లా చాలా ప్రాజెక్టులకు మేము అనుమతులు తెచ్చినాం. మీరు వచ్చి 15 నెలలు అయింది, అనుమతులు తేలే కదా. ఆల్రెడీ మేము ప్రాసెస్లో పెట్టి చివరి దశలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అనుమతులు తేవాల్సింది పోయి డిపిఆర్లన్నీ వాపసు వస్తూ ఉన్నాయి. ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది, వార్దా ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది, కాళేశ్వరం 3rd TMCకి సంబంధించిన డిపిఆర్ వెనక్కి వచ్చింది, సీతమ్మ సాగర్ కు అన్ని అనుమతులు తెచ్చినాం. ఆ టీఏసీలో మొన్న క్లియరెన్స్ వస్తే అయిపోయేది, లాస్ట్ అనుమతి అది. 14-15 అనుమతులు వచ్చిన తర్వాత చిట్ట చివరి అనుమతి టీఏసీ. ఆ టీఏసీలో మొన్న డెఫర్ అయిపోయి అది కూడా పక్కకు పడ్డది. సమ్మక్క సాగర్ డిపిఆర్ అది కూడా ఢిల్లీలో 15 నెలలైనా ఒక అంగుళం కూడా కదలలేదు. అంటే ప్రాజెక్టులకు అనుమతులు తేవడం లేదు, మీరు క్లియరెన్సులు తెచ్చుకోలేకపోతున్నారు, ఉన్న నీటి కేటాయింపులను కూడా సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు, ఉద్దేశపూర్వకంగా మేడిగడ్డను పండబెట్టి అలా పంటలు ఎండబెడతా ఉన్నారు. గట్టిగా చేస్తే 6 నెలలు చేసే పని అది ఏముంది. కాళేశ్వరం కూలిపోయిందని ఒక దొంగ ప్రచారాన్ని వేస్తా ఉన్నారు. కాళేశ్వరంలో అనేక భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం. ఆ మేడిగడ్డలో 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ కుంగిపోయింది. దాన్ని రిపేర్ చేయకుండా ఇలా రోజు ధర్నాలే కదా. ఇలా వరంగల్ జిల్లాలో ధర్నాలు అవుతున్నాయి, సూర్యాపేట జిల్లాలో ధర్నాలు అవుతున్నాయి, అనేక చోట్ల కూడా నీళ్లు సరిపోక రైతులు ఇలా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి. ఈవెన్ నా సిద్దిపేట జిల్లాలో కూడా ధర్నాలు అవుతున్నాయి, నీళ్లు సరిపోవడం లేదు. ఇది కేవలం ఒక దురుద్దేశంతో, ఒక కుట్రతోని మీరు ఆలస్యం చేసి రైతుల నోళ్లు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.